నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మహిళలు చాలా ముందంజలో ఉన్నారు. కొంతమంది గెలిపించడానికి ప్రయత్నిస్తుంటే ఇంకొంతమంది గెలవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఇంతకీ రాబోయేటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మహిళలకి గెలిపించబోతున్నారా, గెలుస్తున్నారా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఏమో గెలిపించడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ కోవకు వచ్చిందేమో భువనేశ్వరి గారు అండ్ బ్రాహ్మణి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయ భారతి. వీళ్ళేమో గెలిపించడం కోసం ప్రయత్నిస్తారు, వారి భర్తల్ని గెలిపించడం కోసం. ఇంకొంతమంది డైరెక్ట్గా పోటీలోకి దిగుతున్నారు. సో లైక్ రోజా, విడుదల రజని అండ్ షర్మిల. సో ఈసారి ఎన్నికల్లో మహిళలు ముందంజలో ఉండడం చూస్తూనే ఉన్నాము. మరి ఈ మహిళలు గెలిపించబోతున్నారా, గెలవబోతున్నారా, ఏంటంటారు? భర్తల తరపున ప్రచారం చేస్తున్న మహిళలు కొంతమంది మహిళలే వాళ్లే అభ్యర్థులుగా పోటీ చేస్తూ వాళ్ళ ప్రచారం. ఈ మహిళల యొక్క ప్రభావం ప్రజలపైన ఎలా ఉండబోతోంది? పోటీ నడుస్తోందా? బ్రాహ్మణికి భారతీకి మధ్య రేస్ నడుస్తోందా? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కన్నా కూడా మంగళగిరిలో తన భర్త లోకేష్కి ఎక్కువ మెజారిటీ తేవాలని బ్రాహ్మణి ఇంటింటికి తిరుగుతోందా? వీళ్ళ మధ్య ఏమన్నా రేస్, పోటీ నడుస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. మీడియాలో కూడా చూసినట్లయితే ఇవాళ మేడం భారతి జగన్మోహన్ రెడ్డి తరపున పులివెందులు మొత్తం ప్రచారం చేస్తున్నారు. అటు కడప అభ్యర్థి అవినాష్ రెడ్డిని గెలిపించాలని, తర్వాత ఇటు తన భర్త జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని. కానీ అక్కడ ఆమెకి నిలదీతలు. అవును, ఇక్కడ మనం చూసాం ఆ వైసీపీ సర్పంచ్ భర్త, అతను ఎవరో భాస్కర్ రెడ్డి, అవును, కుమరాంపల్లిలో ఏమని ఆ పాస్ పుస్తకం చూపించి, ఎందుకమ్మా మీ ఆయన ఫోటో ఈ పాస్ పుస్తకం మీద, నా ఫోటో కదా ఉండాల్సింది, నువ్వన్నా చెప్పు మీ ఆయనతో రైతుల పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో తీయమని. అక్కడే కాదు, మరో చోట ఇంకో మహిళ ఏమని నిలదీసింది, తనకి పింఛన్ రావట్లేదని, తనకి అనేక సార్లు తిరిగినా పింఛన్ ఇవ్వలేదని, ఇల్లు కట్టుకోవటానికి ఇల్లు అడిగితే ఇవ్వలేదని ఇంకో ముసలామె, రోడ్లు గుంతలమయమయ్యా అని చెప్పి మరొకరు, అడుగడుగున నిలదీతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతి ఎదుర్కొంటున్నా మనం మీడియాలో చూస్తున్నాము. మరోవైపు ఇక్కడ మంగళగిరిలో బ్రాహ్మణి, వీళ్ళిద్దరి మధ్య రేసా అని కూడా మనం అనుకున్నాం. బ్రహ్మణి నారా లోకేష్ ప్రచార బాధ్యతలు తనే భుజాన వేసుకుంది. లోకేష్ యువగళం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అటు రాయలసీమలో, ఉత్తరాంధ్రలో కూడా అభ్యర్థుల గెలుపుల కోసం అతను రోడ్ షో, పబ్లిక్ మీటింగ్స్లో అతను ఉన్నప్పుడు బ్రహ్మణి ఇంటింటికి తిరుగుతోంది. వాలీబాల్ కూడా ఆడుతుంది అనుకుంటా. ఎక్కడో మనం చూసాం బ్రాహ్మణి అక్కడ ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్తో, పిల్లలతో వాలీబాల్ ఆడుతూ అందరికీ కనెక్ట్ అవుతాం. అన్ని ఏజ్ గ్రూప్స్కి అక్కడ కనెక్ట్ అవుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించమని వాళ్ళ మాంగారు ఏంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని జైలు పాలు చేయటం గురించి, లేదు తన భర్త పైన తప్పుడు కేసులు 23 కేసులు లోకేష్ పైన పెట్టడం గురించి. అక్కడ మంగళగిరి విషయానికి వచ్చేసరికి నర్చరింగ్ ఏది, అసలు ప్రభుత్వంతో సంబంధం లేకుండానే వీళ్ళ ట్రస్ట్ ద్వారా, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అక్కడ తాగునీరు అందించటం, వైద్య సాయం అందించటం, ప్రభుత్వానికి దీటుగా అక్కడ ఉపాధి కార్యక్రమాలు, అదేదో టాటా ట్రస్ట్ ద్వారా వాళ్ళేదో ఒక ఇది పెట్టుకుని అక్కడ లేడీస్ అందరికి కూడా శిక్షణ ఇవ్వడం, అటు విద్య, ఇటు ఉపాధి, అటు వైద్యం. మంగళగిరిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఓడిపోయిన అభ్యర్థి ఎవరు? లోకేష్. జనరల్గా ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యే చేశాడంటే రెండోసారి అని గెలుపు కోసం చేస్తున్నాడు అనుకుంటాం. ఇతను ఓడాడు, కానీ ఓడిన అభ్యర్థి ఒక నియోజకవర్గాన్ని ఇంత గొప్పగా నర్చరింగ్ చేయటం, అన్ని విధాల ఆదుకోవటం, ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు చేయటం, అది అసలు ఒక పెద్ద మిరకిల్. ఎక్కడ? మంగళగిరిలో మనం చూసాం. గతంలో కూడా లోకేష్ తను 5334 5334 ఓట్లతో నన్ను ఓడించారు, దాని పక్కన 0 పెట్టండి, 53,340 ఓట్లతో మీరు మెజార్టీతో నన్ను గెలిపించాలా, నేను నియోజకవర్గాన్ని ఈ విధంగా ఓడిపోయినా అంటిపెట్టుకుని ఉన్నాను అంటూ ఇవాళ
బ్రహ్మణి కూడా అదే ప్రజల్లోకి తీసుకువెళ్తోంది, కనెక్ట్ అవుతోంది. అటు వృద్ధులతో ఇటు అన్ని వయస్కుల పిల్లలతో కూడా వాలీబాల్ ఆడటం కానీ మనం చూసాం. ఇక భువనేశ్వరమ్మ ఎక్కడ కుప్పం ప్రచార బాధ్యతలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏంటి ఆ ప్రజాగళం. ఇప్పటికీ ఈ వయసులో ఆయన 90 సభల్లో మాట్లాడాడు. 30 రోజుల్లో 90 సభల్లో మాట్లాడితే చంద్రబాబు 30 సభలు మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి పెట్టలాడుతోంది. ఒకరోజు విరామం ప్రకటిస్తాడు, ఒకరోజు పండగ ఉంది ఇవాళ ప్రచారం లేదంటాడు. వీళ్ళ వయసు ఎంత? 50. ఆయన మరి ఆ వయసుకి అంత ఎండలో చెమటోడుస్తూ ఆయన అంత ఉధృతంగా ప్రచారం. నీకు 90 సభలు జరిపాడంటే అది ఇక నీకు ఎంత ఎనర్జీ లెవెల్స్ అనేది నీకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కుప్పం ప్రచార బాధ్యతలు ఎవరు? భువనేశ్వరమ్మ తీసుకుంది. నామినేషన్ వేయడం దగ్గర నుంచి అక్కడ ప్రతి మండలంలో వెళ్తూ అన్ని వర్గాల ప్రజలతో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతూ నిజం గెలవాలని ఆమె అసలు 9,000 కిలోమీటర్లు బస్సు యాత్ర చేసింది. ఇవాళ భువనేశ్వరమ్మకి మరి భారతీకి మధ్య రేసు నడుస్తోందా? మీ ఆయన మెజార్టీ ఎక్కువ వస్తుందా, మా ఆయన మెజార్టీ ఎక్కువ వస్తుందా? కుప్పంలో చంద్రబాబు మెజార్టీయే అక్కడ ఎంపీని గెలిపిస్తుంది. గతంలో 60,000 మెజార్టీతో గెలిచాడు, 50,000 మెజార్టీతో గెలిచాడు. మొన్న అంత వేవ్లో కూడా 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎవరు? చంద్రబాబు. కుప్పం. పులివెందుల్లో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 90,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ వివేక హత్య కేసు ఇది కాస్త మెడకు చుట్టుకుంది. అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వటం ఒక పెద్ద అడ్డంకి అయిపోయింది. అవినాష్ రెడ్డి కోసం రాజకీయ ఆత్మహత్యకి జగన్మోహన్ రెడ్డి తలపడ్డాడు. పొలిటికల్ సూయిసైడ్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయనే కాదు అసలు ఆయన పార్టీనే బలిపెడుతున్నాడు. ఇవాళ వివేక హత్య కేసు అది పులివెందులకో కడపకో పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం అది వెళ్తోంది. దాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసి తెలుగుదేశం ఓటమికి అది కారణమైంది. ఇప్పుడు అది కాస్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుని అది చంపించింది అంతా వైసీపీ వాళ్ళే, అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బంధువులే. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల, సునీత మహిళలుగా, ఆడబిడ్డలుగా కొంగు చాచి కన్నీళ్లతో ఓట్లు అడుగుతున్నారు. కడపకు ఎంపీగా హంతకుడిని గెలిపిస్తారా? నన్ను ఎంపీగా గెలిపిస్తే నన్ను మీరు జిల్లాలో గెలుస్తారు, అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే జైల్లో గెలుస్తారా? ఇవాళ కడప ఎన్నిక, పులివెందుల ఎన్నిక నేరానికి న్యాయానికి మధ్య యుద్ధం అంటున్నారు. అవినాష్ రెడ్డి గెలుపు నేరం గెలుపు అంటున్నారు, షర్మిల గెలుపు న్యాయం గెలుపు అంటున్నారు. అది ధనానికి ధర్మానికి మధ్య యుద్ధం అంటున్నారు. జగనన్న ధనానికి ఓటేస్తారా, ధర్మం కోసం నిలబడ్డటువంటి షర్మిలకు ఓటేస్తారా అని కన్నీళ్లతో కొంగు చాచి అడుగుతున్నారు షర్మిల, సునీత. సౌభాగ్యమ కొత్తగా యాడ్ అయింది. ఎవరు? వివేకానంద రెడ్డి భార్య. నిన్న మొన్న అక్కడ ఆమె కూడా ప్రచారం చేస్తోంది. ఏమని? షర్మిలను గెలిపించండి, మళ్ళా రాజశేఖర్ రెడ్డి పరిపాలన రావాలంటే రాజశేఖర్ రెడ్డి వారసురాలు షర్మిల అంటూ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఆమె ఒక ఓపెన్ లెటర్ కూడా రాసింది, హంతకుడికి టికెట్ బాబు అని చెప్పి. కానీ అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని నేను నమ్మాను, అందుకే టికెట్ ఇచ్చానంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వీళ్ళే కాదు, ఒకవైపు అక్కడ మంత్రులు, మహిళా మంత్రులు పోటీ చేస్తున్నారు. వీళ్ళేంటి? గెలిపించమని అడుగుతున్నారు. అసలు గెలుపు కోసం పోరాడుతున్న మహిళలు, మంత్రులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అసలు ఏ మంత్రి అయినా గెలుస్తాడా? ఇవాళ అదో అపనమ్మకంగా మారింది. ముఖ్యమంత్రే సొంత నియోజకవర్గంలో ఎదురీస్తూ ముఖ్యమంత్రి భార్యనే అక్కడ ప్రజలు నిలదీస్తుంటే ఇక్కడ ఈ మంత్రుల్లో ఎంతమంది గెలుస్తారు అంటే మనం వేళ్ల మీద లెక్క పెడదామన్నా ఎవరు దొరకట్లేదు. ఇవాళ రోజా
అక్కడ ఎదురుతోంది, అక్కడ నగరిలో. అక్కడ వైసీపీ వాళ్ళే చెప్పారు రోజక్కనికి టికెట్ ఇస్తే మేము ఓడిస్తామని, ఇవ్వద్దు అని. అందరూ తెలుగుదేశంలో జరిపోయారు. ఏది వైసీపీ వాళ్ళంతా కూడా అక్కడ జడ్పీటీసీలు, అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ తెలుగుదేశంలో జరిపోయి వాళ్ళ రోజాని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించడానికి వీలు లేదంటూ ఆమె అవినీతిని, ఆమె అన్నదమ్ములు వాళ్ళు చేసినటువంటి అక్రమాలని ఎలా వసూళ్లు చేశారు, ఎవరో ఆ మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇస్తానని 40 లక్షలకి బేరం కుదుర్చుకుని డబ్బులు ఎగ్గొట్టారని చెప్పి, అక్కడ కూడా ఒక భువనేశ్వరి అమ్మాయి ఎవరు, ఆమె పేరు కూడా కార్పొరేటర్ అన్నమాట, ఎలా ఆమె వాళ్ళ యొక్క ఆ డబ్బులు అవన్నీ కూడా బయట పెట్టింది, ఎప్పుడు ఎంత పే చేసిందనేది ఒప్పుకున్నారు. ఏమని రోజాగా తీసుకుంది పిఏ తీసుకున్నాడని ఆ పిఏతో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఏమని, మేము తీసుకున్నది 40 లక్షలు కాదు 25 లక్షలే, అందులో 21 ఇచ్చాను, మిగతా ఇచ్చేస్తానని. ఇలా అన్నీ రోజా మెడకి చుట్టుకున్న పరిస్థితి. విడుదల రజని మరో మంత్రి, ఇక్కడ ఆమె ఎదురుతోంది. ఆమె కూడా సేమ్ ఇష్యూ. ఏది, ఆమె ఏంటి చిలకలూరిపేట టికెట్ అమ్ముకుందంట. అక్కడ ఎవరు, మల్లెల రాజేష్ నాయుడు తన దగ్గర ఎంత డబ్బులు తీసుకుంది, 4 కోట్లు 6 కోట్లు డబ్బులు ఎలా మాట్లాడుకుంది, సజ్జలేదో పంచాయతీ చేశాడు, 3 కోట్లు ఇప్పించాడు, ఇంకా ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి అని చెప్పి వైసీపీ అక్కడ నాయకుడు రాజేష్ నాయుడు విడుదల రజని అవినీతిని బయటపెట్టాడు. ఇలా ఆ మంత్రులుగా పోటీ చేస్తున్నటువంటి, నిన్న కూడా మనం చూసాం హోంమంత్రి వనిత, ఆమె మీద ఏదో దాడి జరిగిందని అక్కడ బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఓటమి అంచుల్లో కొట్టుకుంటోంది వైసీపీ. వీళ్ళందరినీ మరి ఎలా బయట వేయాలా అని పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితే పులివెందుల్లో అలా మారిందంటే, ఆయన భార్య మరి భారతినే నిలదీస్తున్నారంటే, ఇప్పుడు ఈ పోటీల్లో నువ్వు చెప్పు, ఈ రేసులో భారతి గెలుస్తుందా, బ్రహ్మణి గెలుస్తుందా? బ్రహ్మణి భారతి రేసులో ఎవరి భర్తకి ఎక్కువ మెజారిటీ వస్తుందంటే ఏం చెప్తాము? సో ముగ్గురిది కూడా బాతోనే స్టార్ట్ అయింది, భువనేశ్వరి, బ్రాహ్మణి అండ్ భారతి. సో ఎవరిని డిసైడ్ చేయాలా? ప్రజలే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈవెన్ ఇప్పుడు మే 13 బట్టన్ నొక్కినా కానీ చూద్దామండి. ఆల్మోస్ట్ భూబాతోనే ఉంటారు అనుకుంటున్నాము అందరూ కూడా. ఏం జరిగిద్దో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిగేస్ గారు.